friends, myself Karun Kumar, chemistry faculty. Welcome to our channel. Let's learn today. So today topic is last class లో మనం ఆల్రెడీ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఎలా వచ్చింది హిస్టరీ చూసాం. అంటే లా ఆఫ్ ట్రైడ్స్, నెక్స్ట్ లా ఆఫ్ ఆక్టేవ్స్, అలాగే నెక్స్ట్ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ చూసాం. నెక్స్ట్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ చూద్దాం. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ చూద్దాం. సో అంటే మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్నటువంటి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అంటాం. సో మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ అయిపోయిన తర్వాత జనరల్ గా అప్పటి వరకు మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ వరకు ఏంటంటే ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్ డిపెండింగ్ అపాన్ ది అటామిక్ వెయిట్స్. నెక్స్ట్ వచ్చినటువంటి సైంటిస్ట్ హెన్రీ మోస్లే అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే నెక్స్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఎక్స్రే స్పెక్ట్రాన్ని తీసుకున్నాడు. అంటే ప్రతి ఎలిమెంట్ యొక్క ఎక్స్రేస్ ని అబ్జర్వ్ చేశాడు. సో ఆ ఎక్స్రే అవి వేవ్స్ కాబట్టి వాటికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ అంటే న్యూ. సో వాటి యొక్క న్యూ రెగ్యులారిటీస్ ఇన్ దేర్ ఎక్స్రే స్పెక్ట్రా. సో ఈ రూట్ న్యూ కి అలాగే అటామిక్ నెంబర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అంటే ఫర్ హైడ్రోజన్ ఎంత అటామిక్ నెంబర్ 1, హీలియం ఎంత 2, లిథియం 3. ఇలాగా వీటి యొక్క అటామిక్ నెంబర్స్ కి కొన్ని ఎలిమెంట్స్ తీసుకుని ఈ అటామిక్ నెంబర్స్ కి అలాగే ఈ ఫ్రీక్వెన్సీకి రెండింటికి కూడా గ్రాఫ్ గీసాడు. అలాగే ఏం చెప్పాడంటే ఈ అటామిక్ నెంబర్ పెరుగుతున్న కొద్ది కూడా ఈ ఫ్రీక్వెన్సీ కూడా ఈ ఎక్స్రేస్ యొక్క ప్రతి ఎలిమెంట్ యొక్క ఎక్స్రే యొక్క ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అనమాట. సో రెండు గ్రాఫ్స్ డ్రా చేశాడు ఈయన. ఒకటి అటామిక్ మాస్ కి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీకి. సో సెకండ్ థింగ్ ఏంటంటే ఇంకోటి అటామిక్ నెంబర్ కి అలాగే ఫ్రీక్వెన్సీకి ఈ రెండింటికి గ్రాఫ్ డ్రా చేయడం జరిగింది. సో ఓన్లీ అటామిక్ నెంబర్ కి ఫ్రీక్వెన్సీ గ్రాఫ్ గీసినప్పుడే ఇలా స్ట్రైట్ లైన్ వచ్చింది అనమాట. ఓకే అంటే ఓకేనా? ఇక్కడ రూట్ న్యూ తీసుకున్నాడు, ఇక్కడ జెడ్ తీసుకున్నాడు. సో కాబట్టి ఇలాగా ఈ రూట్ న్యూ కి జెడ్ కి గ్రాఫ్ గీసినప్పుడు మట్టికే స్ట్రైట్ లైన్ వచ్చింది. అప్పుడు ఏం డిసైడ్ చేశాడంటే ఈయన అప్పుడు వరకు ఈ ఫంక్షన్ ఈ ప్రాపర్టీస్ అనేటువంటివి అటామిక్ వెయిట్ మీద డిపెండ్ అవుతున్నాయి అనుకున్నారు. కానీ హెన్రీ మోస్లే ఆ మెండలీవ్ పీరియాడిక్ లాని ఎలా మోడిఫై చేశాడంటే చూద్దాం. సో పీరియాడిక్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ periodic. The properties of elements are periodic functions of their atomic numbers. ఇది మోడర్న్ పీరియాడిక్ లా. అంటే ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ దేని మీద డిపెండ్ అవుతున్నాయని చెప్పాడు? అటామిక్ నెంబర్ మీద డిపెండ్ అవుతున్నాయని చెప్పాడు. సో ఈయన ఒక ఎక్స్రే తీసుకున్నాడు. ప్రతి ఎలిమెంట్ యొక్క ఎక్స్రే అంటే ఒక ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీ ద్వారా ఆ ఎలిమెంట్ ని పంపించి సో ఎక్స్రేని ప్రొడ్యూస్ చేశాడు. దాని ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేషన్ చేశాడు. అలాగే కొన్ని ఎలిమెంట్స్ యొక్క ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేషన్ చేసి ఆ ఎక్స్రే స్పెక్ట్రాలో రెగ్యులారిటీ అంటే ఇంక్రీజ్ అవ్వడం గమనించాడు. సో నెక్స్ట్ ఆ ఫ్రీక్వెన్సీకి ఆ ఎక్స్రే స్పెక్ట్రా వచ్చినటువంటి ప్రతి ఎలిమెంట్ యొక్క ఫ్రీక్వెన్సీని వై యాక్సిస్ మీద తీసుకున్నాడు. అలాగే అటామిక్ నెంబర్ ని జెడ్ యాక్సిస్ మీద తీసుకుని ఒక గ్రాఫ్ డ్రా చేశాడు. అది స్ట్రైట్ లైన్ వచ్చింది. అటామిక్ వెయిట్ తో డ్రా చేసినప్పుడు స్ట్రైట్ లైన్ రాలేదు. అందువల్ల మనం అప్పుడు ఈ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ దేని మీద డిపెండ్ అవుతాయని చెప్పాడంటే అటామిక్ నెంబర్స్ మీద డిపెండ్ అవుతాయని చెప్పాడు. అప్పుడు పీరియాడిక్ టేబుల్ ఎలా మోడిఫై చేశారంటే అటామిక్ వెయిట్ కాకుండా అటామిక్ నెంబర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో పెట్టడం జరిగింది. సో అది మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కి సంబంధించి. ఓకే సో ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ periodic functions of their atomic numbers అంటే నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఎలక్ట్రాన్స్ జనరల్ గా మనం ఎలక్ట్రాన్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ లో రిప్రజెంట్ చేస్తాం. అటామిక్ నెంబర్ మీన్స్ జెడ్ అంటాం. సో అటామిక్ నెంబర్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ న్యూట్రల్ atom is called number of electrons in neutral atom is called
ఈజ్ కాల్డ్ అటామిక్ నెంబర్. సో అటామిక్ నెంబర్. సో ఎలక్ట్రానిక్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం మనము? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. అంటే అందులో ఎలక్ట్రాన్స్ ఎలా ఉన్నాయి, ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయో చెప్పేది ఏంటంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అంటే మళ్ళీ మనం ఈ పీరియాడిక్ లాని ఎలా మోడిఫై చేసుకోవచ్చు? ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ periodic functions of their electronic configurations. So modified periodic law ఏమవుద్ది? The properties of elements are periodic functions of their electronic configuration. అంటే దాని యొక్క కెమికల్ ప్రాపర్టీస్ సిమిలర్ గా ఉన్నాయి అనుకో, అంటే దాని వాలెన్సీ షెల్ లో సిమిలర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో కాబట్టి ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇది మోడిఫైడ్ మోడర్న్ పీరియాడిక్ లా అన్నమాట. సో పీరియాడిక్ లా ఇది అటామిక్ నెంబర్. ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ periodic functions of their atomic numbers. Atomic numbers are nothing but number of protons or number of electrons. General గా ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ దేంతో చెప్తాం? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ద్వారా చెప్తాం. అంటే దాన్ని ఎలా మోడిఫై చేసుకోవచ్చు మళ్ళీ? ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు దీనే మోడర్న్ పీరియాడిక్ టేబుల్, లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అంటాం. సో ఈ లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ జనరల్ గా ఒక మోస్లీ అనే కాదు, నీల్ బోర్ కంట్రిబ్యూషన్ ఉంది, చాలా మంది సైంటిస్టుల యొక్క కంట్రిబ్యూషన్ తో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ మోడిఫై అవుతూ అట్ ఏ టైం మోడర్న్ పీరియాడిక్ టేబుల్ రాలేదు. అలా మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ మోడిఫై అవుతూ చివరికి 2016 కి 118 ఎలిమెంట్స్ కంప్లీట్ గా IUPAC రికగ్నైజేషన్ తో రావడం జరిగింది. సో ఇప్పుడు చూద్దాం. సో ఇందులో ఏమేం బ్లాక్స్ ఉంటాయి, గ్రూప్స్ ఎన్ని ఉంటాయి, పీరియడ్స్ ఎన్ని ఉంటాయి, ఇవంతా చూద్దాం. ఓకే, సో లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ ఇట్ కంటైన్స్ 4 blocks. సో వాట్ ఆర్ దే? S block ఎలిమెంట్స్ అంటాం. సో సెకండ్ థింగ్ ఈస్ P block elements. నెక్స్ట్ వన్ ఈస్ D block elements. ఫోర్త్ వన్ ఈస్ F block elements. So what are S block elements? The differentiating electron which enters into S orbital. S orbital లో కనుక డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ కనుక S orbital లోకి ఎంటర్ అయితే దాన్ని ఏమంటాం? S block elements అంటాం. అలా కాకుండా the differentiating electron which enters into P orbital లో కనుక ఎంటర్ అయితే దాన్ని ఏమంటాం అంటే P block elements అంటాం. D block elements అంటే ఏంటంటే the differentiating electron which enters into penultimate shell అంటాం. వాలెన్సీ షెల్ అంటే outer most shell. సో penultimate shell అంటే దాని ముందర ఉన్నటువంటి షెల్. సపోజ్ ఇది వాలెన్సీ షెల్ అని అనుకుందాం. సో పెనల్టిమేట్ షెల్ ఏమవుద్ది? n-1 అవుద్ది. యాంటీ పెనల్టిమేట్ షెల్ అంటాం దీని ముందర ఉన్నటువంటిది, అంటే n-2. ఓకే, సో కాబట్టి ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ విచ్ ఎంటర్స్ ఇంటూ n-1d ఆర్ పెనల్టిమేట్ షెల్ దాంట్లో కనుక ఎంటర్ అయితే దాన్ని ఏమంటాం అంటే D బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. F బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ విచ్ ఎంటర్స్ ఇంటూ F ఆర్బిటాల్ ఆర్ n-2f ఆర్ యాంటీ పెనల్టిమేట్ షెల్. So okay, it contains modern periodic table or long form of periodic table. It contains 4 blocks. What are they? S block, P block, D block, F block. So F block elements are antam. The differentiating electron which enters into S orbital is called S block elements. P block elements ante the differentiating electron which enters into P orbital, that is known as P block elements. Next thing is D block elements. The differentiating electron which enters into D orbital, n-1d orbital or penultimate shell. పెనల్టిమేట్ షెల్ అంటే అర్థమైంది కదా, వాలెన్సీ షెల్ కి ముందు ఉన్నటువంటి షెల్ ని పెనల్టిమేట్ షెల్ అంటాం. ఓకే, పెనల్టిమేట్ షెల్. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఈస్ the differentiating electron which enters into n-2f orbital or anti-penultimate shell are known as S block elements.
ఓకే, సో ఇవి బ్లాక్స్. ఇందులో ఈ బ్లాక్స్ ఒక్కొక్క బ్లాక్ గురించి ఇండివిజువల్ గా చదువుతాం. సో ఫస్ట్ వన్ ఈస్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఓవరాల్ గా రఫ్ గా పీరియాడిక్ టేబుల్ డయాగ్రామ్ డ్రా చేస్తాను. సో ఎస్ బ్లాక్ అంటే మనకి జనరల్ గా లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. సో ఎస్ బ్లాక్ లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి? ఇట్ కంటైన్స్ 2 గ్రూప్స్. టోటల్ గా పీరియాడిక్ టేబుల్ లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి? 18 గ్రూప్స్. ఎన్ని గ్రూప్స్ ఉంటాయండి? 18 గ్రూప్స్ ఉంటాయి. పీరియడ్స్ ఎన్ని ఉంటాయి? 7 పీరియడ్స్. ఎన్ని పీరియడ్స్ ఉంటాయి? 7 పీరియడ్స్. సో హారిజాంటల్ రోస్ ఆర్ నోన్ యాజ్ horizontal rows are known as periods. Vertical columns are known as groups. సో vertical columns ఎన్ని ఉంటాయి? 18 ఉంటాయి, అంటే గ్రూప్స్ అన్నమాట. సో హారిజాంటల్ రోస్ ఎన్ని ఉంటాయి? 7. వాటిని ఏమంటారు? పీరియడ్స్ అంటారు. సో ఎస్ బ్లాక్ లోకి వచ్చేసరికి ఎన్ని గ్రూప్స్ ఉంటాయి? 2 గ్రూప్స్ ఉంటాయి, 1A 2A. సో నెక్స్ట్ రైట్ సైడ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ ఏముంటది? పి బ్లాక్ ఉంటది. సో రైట్ సైడ్ లో ఏముంటది? పి బ్లాక్ లో ఉంటది. సో పి బ్లాక్ ఉంటది. సో పి బ్లాక్ లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి? టోటల్ గా 6 గ్రూప్స్ ఉంటాయి. 6 గ్రూప్స్ ఏంటి? 3A 4A 5A 6A 7A. ఓకే, 0 గ్రూప్ అంటాం. ఇవి 6 గ్రూప్స్. నెక్స్ట్ డి బ్లాక్ మిడిల్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ ఉంటుంది. మిడిల్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ లో జనరల్ గా ఏముంటాయి మనకి? ఇక్కడ 1B 2B, నెక్స్ట్ ఇక్కడ 3B 4B 5B 6B 7B 8 గ్రూప్ ఉంటాయి. ఇది ఓల్డ్ నోటేషన్. న్యూ నోటేషన్ వచ్చేసరికి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 and 18. సో ఎస్ బ్లాక్ లో 2 గ్రూప్స్ ఉంటాయి, 1A 2A 1 2 అంటాం. సో డి బ్లాక్ లో 10 గ్రూప్స్ ఉంటాయి, 3 to 12. ఓకే, సో పి బ్లాక్ లో 13 to 18. సో ఇక్కడ ఎఫ్ బ్లాక్ వచ్చేసరికి 2 సిరీసెస్ ఉంటాయి. బాటమ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్, ఎఫ్ బ్లాక్ ఈస్ ప్రెసెంట్ ఇన్ బాటమ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. ఇట్ కంటైన్స్ 2 సిరీసెస్, lanthanoids and actinoids. దీన్నే lanthanoids అంటే 4F సిరీస్ అంటాం, actinoids అంటే 5F సిరీస్ అంటాం. సో lanthanoids కి వచ్చేసరికి సీరియం నుంచి లుటీషియం వరకు ఉంటది. అదే actinoids థోరియం నుంచి లారెన్షియం వరకు ఉంటది. ఇది అటామిక్ నెంబర్ 58 to 71. థోరియం వచ్చేసరికి 89 to 103. ఓకే, సో మనకి ఎస్ బ్లాక్ లో 1A 2A. ఇప్పుడు టోటల్ గా 18 గ్రూప్స్. పీరియడ్స్ ఎన్ని? 7. సో 7 పీరియడ్స్ ఉంటాయి, 1 2 3 4 5 6 7 పీరియడ్స్. ఓకే, 7 పీరియడ్స్ ఉంటాయి. ఫస్ట్ పీరియడ్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 2 ఎలిమెంట్స్ ఉంటాయి. సెకండ్ పీరియడ్ లో 8 ఎలిమెంట్స్ ఉంటాయి. థర్డ్ పీరియడ్ లో 8 ఎలిమెంట్స్ ఉంటాయి. ఫోర్త్ పీరియడ్ లో 18 ఎలిమెంట్స్ ఉంటాయి. ఫిఫ్త్ పీరియడ్ లో 18 ఎలిమెంట్స్ ఉంటాయి. సిక్స్త్ పీరియడ్ లో 32 ఎలిమెంట్స్ ఉంటాయి. సెవెంత్ పీరియడ్ లో 32 ఎలిమెంట్స్. జనరల్ గా మీ టెక్స్ట్ బుక్ లో ఇన్కంప్లీట్ పీరియడ్ టోటల్ గా 118 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, సో కాబట్టి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లో 18 గ్రూప్స్ ఉంటాయి, 7 పీరియడ్స్ ఉంటాయి. సో ఇట్ కంటైన్స్ 4 బ్లాక్స్, ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్. ఎస్ బ్లాక్ లోకి వచ్చేసరికి 2 గ్రూప్స్ ఉంటాయి. 2 గ్రూప్స్ ఏమేంటవి? 1A 2A. ఓకే, 1A and 2A. సో నెక్స్ట్ పి బ్లాక్ లో 3A 4A 5A 6A 7A 0 గ్రూప్. డి బ్లాక్ లో 1B 2B 3B 4B 5B 6B 7B 8 గ్రూప్. సో ఎఫ్ బ్లాక్ లో 2 సిరీసెస్ ఉంటాయి, లాంథనైడ్స్ అంటాం, యాక్టినైడ్స్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఎస్ బ్లాక్ గురించి చూద్దాం. చూడండి, ఎస్ బ్లాక్ ఆల్రెడీ మీకు డెఫినేషన్ చెప్పాను. ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ విచ్ ఎంటర్స్ ఇంటూ ఎస్ ఆర్బిటాల్ దట్ ఎలిమెంట్స్ ఆర్ నోన్ యాజ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఇట్ కంటైన్స్ 2 గ్రూప్స్, 1A and 2A. 1A అంటే ఏంటి? ఆల్కలీ మెటల్స్ అంటాం. 1A అంటే ఏంటి? ఆల్కలీ మెటల్స్. ఓకే, 2A అంటే ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్. ఆల్కలీన్ ఎర్త్ మెటల్. జనరల్ గా దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే NS122 అంటాం. NS122. దీన్ని ఏమని రాస్తామంటే NS1 అని రాస్తాం, దీన్ని NS2 అని రాస్తాం. ఓకే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. గ్రూప్ 1 దేమో NS1,
దాని వ్యాలెన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి 1s1. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం తీసుకోండి, లిథియం అటామిక్ నెంబర్ ఎంత 3, సో 1s2 2s1. తర్వాత సోడియం 11 1s2 2s2 2p6 3s1. అలా దాని వ్యాలెన్స్ షెల్ లో 2s1 3s1 4s1 5s1 6s1 7s1. సో కాబట్టి దాని జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుద్ది ns1 అవుద్ది. అదే ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్ తీసుకుందాం చూడండి. ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్ అంటే బెరీలియం మెగ్నీషియం. సో బెరీలియం మెగ్నీషియం లో బెరీలియం అటామిక్ నెంబర్ ఎంత 4 అంటే ఎలా రాస్తాం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2. సో తర్వాత మెగ్నీషియం 3s2, తర్వాత 4s2 5s2 6s2 7s2. సో కాబట్టి అక్కడ దాని వ్యాలెన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి ns2. సో కాబట్టి 1 ఏదైతే ns1 2 ఏదైతే ns2. కాబట్టి ఓవరాల్ గా s బ్లాక్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుద్ది వ్యాలెన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ns122 అవుద్ది. ns122. సో s బ్లాక్ ఎలిమెంట్స్ లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, దాని వ్యాలెన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1a అంటే ఆల్కలీ మెటల్స్, 2a అంటే ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్. ఇప్పుడు p బ్లాక్ వద్దాం. p బ్లాక్ లో అలాగే s ఆర్బిటాల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ హోల్డ్ చేసుకుంటాయి 2 ఎలక్ట్రాన్స్. కాబట్టి ఇక్కడ 2 గ్రూప్స్ ఉన్నాయి అన్నమాట. అలాగే p బ్లాక్ చూద్దాం. ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ విచ్ ఎంటర్స్ ఇంటూ p ఆర్బిటాల్ దట్ ఎలిమెంట్స్ ఆర్ నోన్ యాజ్ p బ్లాక్ ఎలిమెంట్స్. సో p ఆర్బిటాల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి జనరల్ గా px py pz కాబట్టి 1 2 3. సో ఒక ఆర్బిటాల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ హోల్డ్ చేసుకుంటది 2 ఎలక్ట్రాన్స్ హోల్డ్ చేసుకుంటది. కాబట్టి ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి p ఆర్బిటాల్ లో 6 ఎలక్ట్రాన్స్ టోటల్ గా. అందువల్ల p బ్లాక్ లో ఎన్ని గ్రూప్స్ వచ్చినాయి 6 గ్రూప్స్ వచ్చినాయి. సో ఇక్కడ వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూద్దాం చూడండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి ఫస్ట్ వన్ జనరల్ గా ఓవరాల్ గా p బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ns2 np126 ns2 np126. ఫస్ట్ నేమ్స్ చూద్దాం చూడండి. 3a అంటే బోరాన్ ఫ్యామిలీ, 4a అంటే కార్బన్ ఫ్యామిలీ. సో హెడ్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యామిలీ అంటాం జనరల్ గా. బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. ఇక్కడ నియాన్ ఉంటది. సారీ, ఫస్ట్ ఇనిషియల్ గా ఫస్ట్ పీరియడ్ లో హీలియం ఉంటది. ఓకే, సెకండ్ పీరియడ్ లోకి వచ్చేసరికి నియాన్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఏది బోరాన్. కాబట్టి బోరాన్ ఫ్యామిలీ అంటాం. దీని కార్బన్ ఫ్యామిలీ, నైట్రోజన్ ఫ్యామిలీ, ఆక్సిజన్ ఫ్యామిలీ, ఫ్లోరిన్ ఫ్యామిలీ, హీలియం ఫ్యామిలీ అంటాం. ఓకే, సో గ్రూప్ 13 యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుద్ది అంటే ఫర్ ఎగ్జాంపుల్ బోరాన్ తీసుకుందాం. బోరాన్ అటామిక్ నెంబర్ ఎంత 5 ns2 1s2 2s2 2s2 2p1. సో 2p1 కాబట్టి దాని వ్యాలెన్స్ షెల్ లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమైంది 2s2 2p1. ఓకే, నెక్స్ట్ వన్ 2s2 2p2 2s2 2p3 2s2 2p4 2s2 2p5 2s2 2p6. కాబట్టి ఇక్కడ ఓవరాల్ గా బోరాన్ ఈ బోరాన్ ఫ్యామిలీ ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ కూడా బోరాన్, అల్యూమినియం, గ్యాలియం అన్నిటికీ కూడా ఏమవుతుందంటే ns2 np1 కాన్ఫిగరేషన్ ఉంటుంది. వ్యాలెన్స్ షెల్ కాన్ఫిగరేషన్ ns2 np1. నెక్స్ట్ కార్బన్ కి వచ్చేసరికి 2s2 2p2 2s2 2p2 కాబట్టి దీని వ్యాలెన్స్ షెల్ కాన్ఫిగరేషన్ ఏమవుద్ది ns2 np2. నెక్స్ట్ నైట్రోజన్ వచ్చేసరికి 2s2 2p3 అంటే 1s2 2s2 2p3 కాబట్టి ఇక్కడ ఏమవుద్ది ns2 np3 అవుద్ది. సో నెక్స్ట్ ఆక్సిజన్ వచ్చేసరికి 2s2 2p4 అవుద్ది. కాబట్టి ఇక్కడ కాన్ఫిగరేషన్ ఏమవుద్ది ns2 np4. ఫ్లోరిన్ వచ్చేసరికి 2s2 2p5 1s2 2s2 2p5 కాబట్టి ఇక్కడ ఏమవుద్ది ns2 np5 దాని వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ వన్ నియాన్ వచ్చేసరికి ns2 np6 అంటే 1s2 2s2 2p6. ఇది కంప్లీట్ గా ఫిల్ అయిపోయి ఉంటాయి కాబట్టి ns2 np6. సో ఓవరాల్ గా ఇక్కడ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది ns2 అన్నిటిలోనూ ఫిల్ అయిపోయి ఉంటుంది. అంటే వ్యాలెన్స్ షెల్ కంప్లీట్ గా ఫిల్ అయిపోయి ఉంటుంది. అలాగే np1 to 6 కాబట్టి 1 నుంచి 6 వరకు కాబట్టి ns2 np1 to 6. సో p బ్లాక్ ఎలిమెంట్స్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుద్ది ns2 np1 to 6 అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఓకే s బ్లాక్ ns1 to 2. p బ్లాక్ వచ్చేసరికి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ns2 np1 to 6. సో d బ్లాక్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూద్దాం చూడండి. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇక్కడ పెనల్టిమేట్ షెల్ కదా. సో పెనల్టిమేట్ షెల్ అంటే ఏమని చెప్పాను n-1 d ఆర్బిటాల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి జనరల్ గా 10 ఎలక్ట్రాన్స్ పడతాయి. సో ఓకే dxy dyz dxz dx2 y2 dz2 కాబట్టి టోటల్ గా 5 కాబట్టి
ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి టోటల్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ 10 ఎలక్ట్రాన్స్. కాబట్టి ఇక్కడ ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి 10 గ్రూప్స్ ఉన్నాయి. సో ఓకే n-1d 1 to 10 ns2 అంటాం. ఓకే ns2 ఇది డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకే n-1d 1 to 10 ns2 అంటాం. ఓకే నెక్స్ట్ వెబ్ బ్లాక్ ఎలిమెంట్స్ వచ్చేసరికి యాంటీ పెనల్టిమేట్ షెల్ n-2 f1 to 14. అలాగే కొన్నిట్లో n-1d 0 or 1 అవుతుంది. ఇక్కడ 0 or 1 కొన్ని ఎలిమెంట్స్ కేసులో ఈ పెనల్టిమేట్ షెల్ లో 0 or 1 కింద ఉంటది. ఇది ns2. ఓకే ఇది వెబ్ బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ది ns1 to 2. అలాగే పి బ్లాక్ ఎలిమెంట్స్ వచ్చేసరికి ns2 np 1 to 6. అలాగే డి బ్లాక్ వచ్చేసరికి n-1d 1 to 10 ns2. అలాగే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ వచ్చేసరికి n-2 f1 to 14 n-1d 0 or 1 ns2. ఓకే అలాగే ఈ బ్లాక్స్ లో ఓవరాల్ గా మనకి మెటల్స్ 78% ఉంటాయి. మెటల్స్ నాన్ మెటల్స్ మెటలాయిడ్స్ అన్ని కూడా పి బ్లాక్ లోనే ఉంటాయి. ఓకేనా మెటల్స్ నాన్ మెటల్స్ మెటలాయిడ్స్ అన్ని కూడా పి బ్లాక్ లో ఉంటాయి. సో రిమైనింగ్ అన్ని కూడా 78% ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ ఇస్ మెటల్స్. ఓకే ఓవరాల్ గా మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లో వీటిని అలాగే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ని పి బ్లాక్ ఎలిమెంట్స్ ని రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటారు. అలాగే డి బ్లాక్ ఎలిమెంట్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. అలాగే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. సో టోటల్ గా ఓవరాల్ గా ఇది మోడర్న్ పీరియాడిక్ టేబుల్ గురించి. ఓకే సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లో బేస్డ్ ఆన్ అటామిక్ నెంబర్స్ ని ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసుకున్నారు. అలాగే సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని ఆ గ్రూప్ లో 1A వీటన్నిటికీ సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే ఫిజికల్ ప్రాపర్టీస్ అటామిక్ సైజు గ్రూపుల్లో ఏమవుతుంది పీరియడ్ లో ఏమవుతుందో కూడా చూద్దాం. సో జనరల్ గా మనకి గ్రూప్స్ అంటే ఏంటి వెర్టికల్ కాలమ్స్. పీరియడ్స్ అంటే హారిజాంటల్ rows are known as periods. Vertical columns are known as groups. గ్రూప్స్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఎన్ని ఉంటాయి 18 గ్రూప్స్ ఉంటాయి. అందులో ఎస్ బ్లాక్ లో 2 గ్రూప్స్ ఉంటాయి, డి బ్లాక్ లో 10 గ్రూప్స్ ఉంటాయి, పి బ్లాక్ లో 6 గ్రూప్స్ ఉంటాయి. అలాగే ఎఫ్ బ్లాక్ మొత్తం కూడా దేనికి సంబంధించిందంటే గ్రూప్ 3కి. గ్రూప్ 3 లో ఉన్నటువంటి ఈ 6th పీరియడ్ నుంచి ఒక 14 ఎలిమెంట్స్ ని ఆఫ్టర్ లాంథ్రమ్ కాబట్టి లాంథనైడ్స్ అన్నాం. అలాగే ఇక్కడ 7th పీరియడ్ లో ఉన్నటువంటి 14 ఎలిమెంట్స్ ని యాక్టినాయిడ్స్ కింద బాటమ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ ఉంచారు. ఓకే సో 78% మెటల్స్ ఓన్లీ పి బ్లాక్ లోనే మెటల్స్ నాన్ మెటల్స్ మెటలాయిడ్స్ ఉంటాయి. అలాగే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసాం. దీస్ ఆర్ ఆల్ ది అబౌట్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. ఓకే నెక్స్ట్ టాపిక్ ఈస్ నామినిక్లేచర్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ అటామిక్ నెంబర్ గ్రేటర్ దెన్ 100. అటామిక్ నెంబర్ గనక 100 కంటే ఎక్కువగా ఉంటే ఫస్ట్ ఇనీషియల్ గా టెంపరరీ నేమ్ ఇస్తారు. తర్వాత IUPAC రికగ్నైజ్ చేసి అఫీషియల్ గా నేమ్ అనౌన్స్ చేస్తారు. ఓకే సో కాబట్టి మనకి జనరల్ గా టోటల్ గా 118 ఎలిమెంట్స్ అందులో 94 న్యాచురల్లీ అకరింగ్ ఎలిమెంట్స్. సో ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్ కి ముందర టెంపరరీ నేమ్ ఇస్తారు. సో ఎందుకంటే కంట్రీస్ సో ముందర ఆ ఎనాలిసిస్ ఎక్స్పెరిమెంట్స్ అంతా కంప్లీట్ అవ్వకుండా ముందుగానే డిఫరెంట్ కంట్రీస్ ఆ నేమ్ క్లెయిమ్ చేస్తున్నాయి. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి IUPAC ఏం చేసిందంటే ఒక సిస్టమ్ తీసుకొచ్చింది. అదేంటంటే ఇనీషియల్ గా ముందర టెంపరరీ నేమ్ ఇవ్వాలి. సో అప్పుడు ఓటింగ్ ద్వారా అఫీషియల్ నేమ్ అనౌన్స్ చేస్తుంది IUPAC. ఇది సిస్టమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ 101 ఎలిమెంట్ ఉంది. సో ఫస్ట్ 101 ఎలిమెంట్ కి టెంపరరీ నేమ్ ఏంటో చూద్దాం. సార్ తెలుసుకోవాలంటే ఫస్ట్ 0 1 2 3 ఉంటే ఏం నేమ్ ఇవ్వాలో చూద్దాం. 0 1 2 3 4 5 6 7 8 9. 0 ఉంటే అన్, 1 ఉంటే 0 ఉంటే నిల్, 1 ఉంటే అన్, 2 ఉంటే బై, 3 ట్రై, 4 క్వాడ్, 5 పెంట్, 6 హెక్స్, 7 సెప్ట్, 8 ఆక్ట్, 9 అన్. సో ఇప్పుడు 101 ఎలిమెంట్ కి సో
ఈ నెంబర్ ఉన్నప్పుడు ఈ నేమ్ యూజ్ చేయాలి, ఎండింగ్ లో IUM యాడ్ చేయాలి, IUM. ఓకే, సో 101 చూద్దాం. 101 లో సో 1 ఉన్నప్పుడు అన్, 0 ఉన్నప్పుడు నిల్, 1 ఉన్నప్పుడు అన్, సో ఎండింగ్ లో IUM యాడ్. ఇది టెంపరరీ నేమ్. దీని సింబల్ యు, నిల్లో ఎన్, అగైన్ అన్ కాబట్టి యు. దిస్ ఈస్ ద సింబల్ ఫర్ 101 ఎలిమెంట్. సో IUPAC అఫీషియల్ నేమ్ ఏంటి? మెండలీవియం. ఓకే, నెక్స్ట్ 105 చూద్దాం. 105 1 అంటే అన్, 0 అంటే నిల్, 5 అంటే పెంట్. ఓకే, నెక్స్ట్ IUM యాడ్ చేయాలి. సో కాబట్టి సింబల్ ఏమవుద్ది? UNP. దిస్ ఈస్ ద సింబల్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వన్ 125. 125 టెంపరరీ నేమ్ ఎలా వస్తుందో చూద్దాం. 1 అంటే అన్, 2 అంటే బై, 5 అంటే పెంట్, సో ఎండింగ్ లో IUM. సో కాబట్టి దీని సింబల్ ఏమవుద్ది? UBP. దిస్ ఈస్ ద సింబల్ ఫర్ 125 ఎలిమెంట్. సో కాబట్టి ఇలాగా మనం ఈ నేమ్స్ ని యూజ్ చేసి ఫ్యూచర్ లో వచ్చేటువంటి ఎలిమెంట్స్ కి టెంపరరీ నేమ్ పెడతాం. సో టెంపరరీ నేమ్ అయిపోయిన తర్వాత మొత్తం ఎక్స్పెరిమెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత సో ఓటింగ్ ద్వారా ఆ యొక్క సైంటిస్ట్, ఆ కంట్రీ ఎవరైతే కనిపెట్టారో వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఒక సైంటిస్ట్ నేమ్ మీద కానీ, లేకపోతే ఆ కంట్రీలో ఉన్న ఏరియా నేమ్ మీద కానీ, సో ఇలాగ ఒక ప్లేస్ నేమ్ మీద కానీ సో నేమ్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్ అన్ని కూడా మాక్సిమం నేమ్స్ అలాగే IUPAC అఫీషియల్ గా రికగ్నైజ్ చేస్తుంది. సో ఈ విధంగా నామినిక్లేచర్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ అటామిక్ నెంబర్ కనుక గ్రేటర్ దాన్ 100 ఉంటే ముందర టెంపరరీ నేమ్ ఇస్తాం, తర్వాత IUPAC అఫీషియల్ గా నేమ్ అనౌన్స్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈస్ హౌ టు ఫైండ్ గ్రూప్ ఆర్ పీరియడ్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ ఇన్ పీరియాడిక్ టేబుల్. సో జనరల్ గా మనకి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగినప్పుడు అటామిక్ నెంబర్ ఇచ్చి పీరియడ్ ని, గ్రూప్ ని ఐడెంటిఫై చేయమంటాడు. సో దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? సో పీరియడ్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ నెంబర్ 12 అన్నాడు, అటామిక్ నెంబర్ 12. సో దీన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోండి. 12 అంటే 1s2 2s2 2p6 3s2. సో ఇక్కడ పీరియడ్, ఈ 12 అటామిక్ నెంబర్ ఏ పీరియడ్ తెలియాలి. సో ఇక్కడ ఏమన్నాను? n వాల్యూ. n వాల్యూ అంటే నథింగ్ బట్ ఇది. సో n వాల్యూ 1, ఇక్కడ n వాల్యూ 2, ఇక్కడ n వాల్యూ ఎంత? 3. సో కాబట్టి n వాల్యూ హైయెస్ట్ ఎంత ఉంది? 3. సో కాబట్టి ఇది ఏ పీరియడ్? థర్డ్ పీరియడ్. ఓకే, థర్డ్ పీరియడ్ అంటాడు. ఓకే, థర్డ్ పీరియడ్. నెక్స్ట్ థింగ్ ఈస్ గ్రూప్ ఐడెంటిఫై చేయాలి. ఇదే ఎలిమెంట్ ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ S బ్లాక్ అయింది అనుకోండి. S బ్లాక్ లో మనకి 2 గ్రూపులు ఉంటాయి. ఆ 2 గ్రూపుల్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలాగా? వ్యాలెన్సీ షెల్ కాన్ఫిగరేషన్ కాబట్టి. సో వ్యాలెన్సీ షెల్ కాన్ఫిగరేషన్ లో అయితే NS1 అయి ఉండాలి, లేకపోతే NS2 అయి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైనా NS1 NS2 కాన్ఫిగరేషన్ ఉందేమో చూద్దాం. సో NS1 లేదు, దీని వ్యాలెన్సీ షెల్ కాన్ఫిగరేషన్ ఇది NS1 కాదు, అంటే 1A కాదు. సో 3s2 అంటే NS2 ఫామ్ లో ఉంది, అంటే ఏ గ్రూప్ అవుద్ది? 2A అంటాం ఓల్డ్ నోటేషన్ ప్రకారం, లేకపోతే సెకండ్ గ్రూప్ అంటాం. ఓకేనా, సెకండ్ గ్రూప్ అంటాం. సో కాబట్టి అక్కడ గ్రూప్ S బ్లాక్ అయితే ఆ విధంగా ఐడెంటిఫై చేయాలి. నీకు ఇక్కడ ఇచ్చింది 12 S బ్లాక్ ఎలిమెంట్ కాబట్టి ఈ విధంగా ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ P బ్లాక్ తీసుకుందాం. P బ్లాక్, సో క్లోరిన్ తీసుకుందాం. సో క్లోరిన్ మనకి P బ్లాక్ అని తెలుసు జనరల్ గా. సో అటామిక్ నెంబర్ 17 అని ఇచ్చాడు అనుకుందాం. 17 అని ఇచ్చినప్పుడు సో పీరియడ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. 1s2 2s2 2p6 3s2 3p5. ఓకే, సో n వాల్యూ 1 2 3, హైయెస్ట్ n వాల్యూ ఎంత ఉంది? 3. సో కాబట్టి ఏ పీరియడ్? థర్డ్ పీరియడ్. ఇది కూడా ఏ పీరియడ్? థర్డ్ పీరియడ్. సో థర్డ్ పీరియడ్ అయిపోయింది. నెక్స్ట్ జనరల్ గా P బ్లాక్ చూద్దాం. చూడండి, P బ్లాక్ లో సో అక్కడ ఫార్ములా ఏంటి? గ్రూప్ ని ఐడెంటిఫై చేయాలంటే 12 ప్లస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ P సబ్ షెల్ ఆఫ్ లాస్ట్ షెల్. సో లాస్ట్ షెల్ అంటే ఇది
ఓకే, ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? లాస్ట్ p సబ్ షెల్ లో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 12 ప్లస్ 5 ఎంత? 17. అంటే ఏ గ్రూప్ ఇది? 17 గ్రూప్. అంటే ఏంటి? హాలోజన్స్. ఓకే, హాలోజన్స్ ఆర్ ఓకే. సో ఓకేనా, 17th. సో నెక్స్ట్ వన్ డి బ్లాక్ కి. సో డి బ్లాక్ అడిగాడు అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ స్కాండియం చూద్దాం. సో 21 అటామిక్ నెంబర్ ఇచ్చాడు అనుకుందాం. 21 అటామిక్ నెంబర్ ఇచ్చినప్పుడు సో జనరల్ గా 1s2 2s2 2p6 3s2 3p6 4s2 4s2 సో 10 20 3 1. ఓకే, సో ఇక్కడ n వాల్యూ చూద్దాం. 1 2 3. సో ఇక్కడ చూడాలి 4 హైయెస్ట్ లాస్ట్ బ్యాలెన్స్ లేదు. హైయెస్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎంత? 4 నాట్ 3. ఓకేనా, 3s2 3p6 3d. ఇది థర్డ్ షెల్ అవుతుంది. ఫోర్త్ షెల్ లాస్ట్ షెల్ కాబట్టి ఇది. సో హైయెస్ట్ n వాల్యూ ఎంత? 4. కాబట్టి పీరియడ్ నెంబర్ ఎంత? ఇది ఫోర్త్ పీరియడ్ అవుతుంది. ఓకే, ఫోర్త్ పీరియడ్. ఇప్పుడు డి బ్లాక్ ఎలిమెంట్స్ కి ఎలాగా? 2 ప్లస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ n-1 డి సబ్ షెల్. సో n-1 డి సబ్ షెల్ అంటే 2 ప్లస్ సో బ్యాలెన్స్ షెల్ ఎంత ఇక్కడ? 4. n-1 డి అంటే ఏదవుతుంది? 3d. 4 minus 1 d అంటే 3d. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 ఎలక్ట్రాన్. కాబట్టి 2 plus 1 అంటే థర్డ్ గ్రూప్. ఓకే, సో కాబట్టి థర్డ్ గ్రూప్. అలాగే మీరు ఓల్డ్ నోటేషన్ గుర్తుపెట్టుకోవాలి, న్యూ నోటేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే యువతల సైడ్ 1b 2b 3b 4b 5b 6b 7b 8 గ్రూప్. అలాగే 3a 4a 5a 6a 7a 0 గ్రూప్. సో రెండు నోటేషన్లు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆబ్జెక్టివ్ అడిగేటప్పుడు ఎలా అడుగుతాడంటే ఫోర్త్ పీరియడ్ థర్డ్ గ్రూప్ అడుగుతాడు, లేకపోతే 3b అని అడుగుతాడు. ఓకే, సో కాబట్టి ఆ రెండు నోటేషన్స్ అందుకే గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకా ఎఫ్ బ్లాక్ కూడా సింపులే. జనరల్ గా మనకి ఎఫ్ బ్లాక్ అంతా కూడా జనరల్ గా గ్రూప్ అన్ని థర్డ్ గ్రూపే కాబట్టి దానికి ఇంటేం అవసరం లేదు. థర్డ్ గ్రూపే కాబట్టి డైరెక్ట్ ఆ అటామిక్ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే 58 to 71, అలాగే 90 to 103. ఈ అటామిక్ నెంబర్లు ఏదైతే అడిగాడో అది ఖచ్చితంగా థర్డ్ గ్రూపే అవుద్ది. ఓకేనా? ఓకే, పీరియడ్ వచ్చేసరికి ఇవి జనరల్ గా 6th పీరియడ్. ఈ అటామిక్ నెంబర్ లో ఉంటే కనుక 58 to 71 6th పీరియడ్, 90 to 103 అయితే 7th పీరియడ్. ఎఫ్ బ్లాక్ కి డైరెక్ట్ ఇంకా 6th పీరియడ్ 7th పీరియడ్. సో ఇది మనకి గ్రూప్ ని కానీ పీరియడ్ ని కానీ ఫైండ్ అవుట్ చేయడం. సో n వాల్యూ చూసుకోవాలి పీరియడ్ కి. సో గ్రూప్స్ కి వచ్చేసరికి ఎస్ బ్లాక్ అయితే ns1 కాన్ఫిగరేషన్ ఉండాలి, లేకపోతే ns2 కాన్ఫిగరేషన్. ఎందుకంటే ఎస్ బ్లాక్ లో రెండే గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి. పి బ్లాక్ లో 12 ప్లస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం రావాలి. 12 ప్లస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ పి సబ్ షెల్ ఆఫ్ లాస్ట్ షెల్. అలాగే డి బ్లాక్ లో 2 ప్లస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ n-1 డి సబ్ షెల్. అలాగే ఎఫ్ బ్లాక్ అయితే టోటల్ గా రెండు సిరీసెస్ కూడా మనకి గ్రూప్ 3 కి సంబంధించినవి. అలాగే 52 అంటే లాంథనైడ్స్ వచ్చేసరికి 6th పీరియడ్, అలాగే యాక్టినైడ్స్ వచ్చేసరికి 7th పీరియడ్. ఇక్కడతో మనకి అప్ టు మోడర్న్ పీరియాడిక్ టేబుల్ వరకు చదువుకున్నాం. అంటే డోబీ రీనియర్ నుంచి, న్యూలాండ్స్ నుంచి, తర్వాత మెండలీవ్, తర్వాత మోడర్న్ పీరియాడిక్ టేబుల్. అలాగే అటామిక్ నెంబర్ గ్రేటర్ దాన్ 100 అయితే దానికి ఫస్ట్ ఇనీషియల్ గా టెంపరరీ నేమ్ ఎలా ఇస్తారు, ఫైనల్ వన్. అలాగే గ్రూప్ పీరియడ్, ప్రతి ఎవరీ ఎలిమెంట్ యొక్క గ్రూప్ ని పీరియడ్ ని అడిగితే కనుక ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నది చూసాం. నెక్స్ట్ క్లాస్ లో మనము పీరియాడిక్ ప్రాపర్టీస్, నెక్స్ట్ పోర్షన్ అయినటువంటి పీరియాడిక్ ప్రాపర్టీస్ గురించి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.